Good morning. 2025. Welcome. Bhimreddy Polarity Political Analyst. Sabri News Channel. Come on. బోత్ తెలుగు స్టేట్స్ పరిస్థితి ఏమిటంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 7 నెలలైన గవర్నమెంట్ ఫామ్ చేసి సూపర్ 6 అనే అనుతో పెట్టారు. ఆ సూపర్ 6లో కేవలం ఒకటే ఇంప్లిమెంట్ చేశారు. 3,000 నుంచి 4,000 పెన్షన్ ఒకటే చేశారు. మిగతా అన్నీ అట్నే పెండింగ్లో ఉండిపోయినాయి. తర్వాత ఏమిటంటే టోటల్గా సౌత్ కోస్టల్ అండ్ రాయలసీమలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కూటమి అనాయకత వల్ల కొన్ని రకరకాల కారణాలతోని కొన్ని స్కీములు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కేంద్రం గవర్నమెంట్ కొద్ది సపోర్ట్ మూలాన అమరావతి అండ్ పోలవరం ప్రాజెక్టు మట్టికి ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ మధ్యన రాజ్యసభ స్థానాలు 3 ఇచ్చారు. అవి పారాచూట్లకి ఇచ్చి మళ్ళీ అందులో పోయిన వాళ్ళు ఇందులో ఇచ్చారు. దానివల్ల టోటల్ వ్యతిరేకత అప్పుడే మొదలైంది. వలస వారికి ఇచ్చారనేది రూమర్ అప్పుడే మొదలైంది. ఇంకోటి ఏంటంటే సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి చేసిన ఆయన ఎమ్మెల్యేనే ఉండిపోయాడు కర్నూలులో. అట్నే కన్నా లక్ష్మీనారాయణ గారు సత్యనపల్లి నుంచి ఎన్నికైన 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఆయనకి పదవి లేదు, అట్నే ఉండిపోయినాడు. అట్నే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 7 సార్లు ఎమ్మెల్యే, అతను కూడా ఏమి పదవి లేకుండా ఉండిపోయినాడు. కళా వెంకటరావు గారి పరిస్థితి అది. సీనియర్ పొలిటీషియన్ అయినా చాలా దేవినేని ఉమా లాంటి వాళ్ళకి కూడా ఏమి పదవి లేకుండా ఉండిపోయారు. ఈ పారాచూట్ జనాలు కొంతమంది మంత్రి పదవులు ఇచ్చి కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఇచ్చారని అప్పుడే జనంలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. అక్కడ పరిస్థితి టోటల్గా ఏమైతే ప్రభుత్వంలోకి వ్యతిరేకత మొదలైంది. కార్యక్రమాలు అయితే అమలు పరుస్తున్నారు తప్ప కొద్దిగా మొదలైంది. 2 తెలంగాణ పరిస్థితి వచ్చే వాళ్ళకి 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు, 890 వాగ్దానాలు చేశారు. ఇందులో చేసింది ఏమిటంటే ఈ 13 నెలల కాలంలో హైడ్రా పేరుతో ఇల్లు కొలుతున్న మట్టిగా ఎక్కువ చేశారు. పారాచూట్లకు ఎక్కువ మందికి పదవులు ఇచ్చారు. టోటల్గా ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. వాటికి కూడా 13 నెలలకి ఎగ్జామ్షన్ చేయలేదు, మంత్రులు ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఇప్పుడు వాటికి కూడా మహిళలకు అనేక కార్యక్రమాలు అన్నారు, ఇప్పుడు కూడా చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్ ఒకటి అమలు పరిచారు, సబ్సిడీ గ్యాస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ యాదవులకు మంత్రి పదవులు లేదు, ఇప్పటికి మంత్రివర్గంలో స్థానం లేదు. 2 ముస్లిం మైనార్టీలకు కూడా మంత్రివర్గంలో లేదు. అప్పుడు ఇక్కడ మొత్తం మీద ఏంటంటే జనంలో వ్యతిరేకత మొదలైంది. అప్పుడే 13 నెలల్లో విస్తరణ చేయకపోవడం ఒకటి. పబ్లిక్ చాలా అప్పుడే దూరం అయిపోయారు. ఇచ్చిన హామీలు ఏమీ అమలుపరచలేదు చాలా అసలు ఇప్పటి వరకు కూడా. ఈ లోకల్ హామీలు ఇంకా భారీ ఎత్తున చేశారు. 890 వాగ్దానాలు కూడా చేశారు. ఆ వాగ్దానాలు ఎక్కడ కూడా ఈ మండలాలను ఏర్పాటు చేయడం అని ఇంకా రకరకాల కారణాలు చూపించారు. రోడ్లని, స్కూళ్ళు, కాలేజీలను కూడా ఏమీ చేయలేదు. ఇది కాబట్టి జనంలో వీళ్ళు కూడా అప్పుడే వ్యతిరేకత మొదలైంది. పారాచూట్లకు ఎక్కువ ఇచ్చారనేది కూడా పెద్ద ఉంది. అసలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వదిలేశారనేది కూడా రూమర్ కింద ఉంది. అది పరిస్థితి. టోటల్గా ఈ 2 రోజులు బట్టి పరిస్థితి ఏమిటంటే మద్యం అమ్మకాలు చేసి మళ్ళా డంక్ డ్రైవ్ పెట్టి ఇటు ప్రభుత్వం మద్యంతో అమ్మకాలతో లాగించుకున్నారు. డంక్ డ్రైవ్ పెట్టి మళ్ళీ ఇటో కూడా గవర్నమెంట్కి ఆదాయం పెడుతున్నారు. ఇది పెద్ద మైనస్ పాయింట్. ఇట్లు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ అనలిస్ట్ ఖమ్మం.